వెల్కమ్ టు ఐ న్యూస్. ఇప్పటి వరకు ఎవరికైనా వాట్సాప్ లో మాట్లాడాలంటే తప్పనిసరిగా మీ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి వచ్చేది. కానీ ఇక ఆ అవసరం ఉండకపోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఎదురు చూస్తున్న ఒక కీలక ప్రైవసీ ఫీచర్ ను వాట్సాప్ అధికారికంగా ప్రకటించింది. ఇక నుంచి మీ ఫోన్ నెంబర్ కు బదులుగా యూజర్ నేమ్ ద్వారా కూడా కనెక్ట్ అయ్యే అవకాశం రానుంది. పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. మెటాకు చెందిన వాట్సాప్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో కొత్త ఫీచర్ను ప్రకటించింది. మీ ఫోన్ నెంబర్, వ్యక్తిగత సమాచారం ప్రతి ఒక్కరికి అది ఇవ్వాలని అనిపించకపోవచ్చు. అందుకే వాట్సాప్లో యూజర్ నేమ్లను తీసుకొస్తున్నాం అని తెలిపింది. ప్రస్తుతం ఈ వారం నుంచే యూజర్లు తమకు నచ్చిన యూజర్ నేమ్ను ముందుగానే రిజర్వ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. యూజర్ నేమ్ ఫీచర్ పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత కొత్త వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీ మొబైల్ నంబర్ షేర్ చేయాల్సిన అవసరం తగ్గుతుంది. మీ యూజర్ నేమ్ మాత్రమే ఇచ్చినా ఇతరులు మిమ్మల్ని వాట్సాప్లో కనుగొని చాట్ చేయగలుగుతారు. దీంతో వ్యక్తిగత గోప్యత మరింత మెరుగుపడుతుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. యూజర్ నేమ్లను రిజర్వ్ చేసుకోవాలంటే ముందుగా వాట్సాప్ను తాజా వెర్షన్కు అప్డేట్ చేయాలి. తర్వాత సెట్టింగ్స్, అకౌంట్, యూజర్ నేమ్లోకి వెళ్ళాలి. మీకు నచ్చిన యూజర్ నేమ్ అందుబాటులో ఉంటే వెంటనే రిజర్వ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం రిజర్వేషన్ ప్రారంభమవుతూ ఉండగా పూర్తి యూజర్ నేమ్ ఆధారిత చాటింగ్ ఫీచర్ ఈ ఏడాదిలోనే దశలవారీగా అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ ముఖ్యంగా వ్యాపారవేత్తలు, కంటెంట్ క్రియేటర్లు, ఫ్రీలాన్సర్లు, ఆన్లైన్లో కొత్త వ్యక్తులతో కమ్యూనికేట్ చేసే వారికి ఎక్కువగా ఉపయోగపడే అవకాశం ఉంది. ఫోన్ నెంబర్ను బయటపెట్టకుండా వాట్సాప్ ద్వారా సురక్షితంగా కమ్యూనికేట్ చేయడానికి ఇది సహాయపడుతుంది. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, వాట్సాప్ తెలిపిన ప్రకారం ప్రస్తుతం యూజర్ నేమ్ రిజర్వేషన్ దశలవారీగా ప్రారంభమవుతుంది. అందువల్ల ఈ ఆప్షన్ వెంటనే ప్రతి యూజర్కు కనిపించకపోవచ్చు. మీ యాప్ను తాజా వెర్షన్కు అప్డేట్ చేసి సెట్టింగ్స్, అకౌంట్, యూజర్ నేమ్లో చెక్ చేయండి. ఈ కొత్త వాట్సాప్ ఫీచర్పై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి.